హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం కన్నా ఎండలు ఎక్కువ ఇప్పుడే ఉన్నాయి. కత్తిర్లల్లో కూడా లేవు ఇంత ఎండలు. మామూలుగా లేదు, అసలు బయట వెళ్ళలేకపోతున్నాము. ఇక నేనైతే ఉదయాన్నే లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు మిల్లెట్స్ దోశ ఇంకా అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ ఇడ్లీ దోశ కాకుండా ఇలాంటి మిల్లెట్స్ దోశ కూడా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఈ మిల్లెట్స్ దోశకి మామూలు శనగపప్పుల చట్నీ, కారం అలాంటివి పెద్దగా బాగోవు. రుచిగా బాగుండాలి అంటే అల్లం పచ్చడి, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇలాంటివి చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మీరు ఈ జొన్నలు, రాగులు అవి అన్నీ కలిపి ఆడించుకొచ్చుకున్నా పర్వాలేదు, లేదు విడివిడిగా ఎండబెట్టి పౌడర్లా కొట్టించుకొని వచ్చుకున్నా బాగుంటుంది. నేను విడివిడిగానే ఎండబెట్టి పౌడర్లా కొట్టుకొని వచ్చాను. వారానికి ఒక్కసారి లేదు 2 సార్లు అయినా ఈ మిల్లెట్స్ దోశ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇక ప్రాసెస్లోకి వస్తే నేను మిల్లెట్స్ దోశ ఎలా చేసుకుంటానో వివరంగా చెప్తాను. ముందుగా ఆడించుకొని వచ్చుకున్న జొన్నలు, రాగులు, సద్దలు, ఇంకా కొన్ని పెసళ్ళు అవన్నీ బాగా శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి కొట్టుకొచ్చుకోవాలి. మనం రేపు దోశ పోసుకోవాలి అనుకుంటే ఈరోజు నైట్ ఓ గిన్నె తీసుకొని మనకి సరిపడా ఒక గ్లాస్ జొన్నపిండి, రాగిపిండి, సద్దపిండి, బియ్యం పిండి, కొద్దిగా పెసరపప్పు పిండి అన్నీ కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాక ఒక గ్లాస్ ఉద్దిపప్పు ఒక గంట సేపు నానబెట్టి మిక్సీకి వేసుకొని మెత్తంగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న మిల్లెట్స్ మిశ్రమంలో అయితే కలుపుకోవాలి. అలాగే ఒక నైట్ అంతా అలాగే ఉంచేస్తే మార్నింగ్ దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే మిల్లెట్స్ దోశని ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటానుగా. ఈ పిండితో దోశలు మాత్రమే కాదు, ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. నెక్స్ట్ టైం మీకు ఇడ్లీలు చేసి చూపిస్తాను. ఇక మా పిల్లలకైతే మిల్లెట్స్ దోశలు వేసి అల్లం చట్నీ పెట్టి ప్లేట్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు హాయిగా తినేసి స్కూల్కి అయితే బయలుదేరేశారు. ఇంట్లో వాళ్ళకు కూడా దోశలేసి పక్కన పెట్టేసి ఇంకా మధ్యాహ్నం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో దోశలు వేస్తుంటే దోశ పెనం బాగా కదిలిపోతుంది. అయినా పర్లేదు, అడ్జస్ట్ చేసేసుకోండి. మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.